అనంతపురం జిల్లా గుత్తి జగన్ రోడ్ షోలో చేదు అనుభవం ఎదురైంది. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుతూ విసిరారు. అయితే అదృష్టవశాత్తు అవి సీఎం జగన్ కు తగలేదు. రోడ్ షోలో వెళ్తున్న సీఎం పై వెనుక నుంచి చెప్పు జగన్ వైపు రావడం క్లియర్ గా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జగన్ కు మంచి పట్టున్న రాయలసీమలోనే ప్రజలు అసహనంతో చెప్పులు విసురుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భద్రతా లోపం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ జీవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి జీవన్, గుత్తి రోడ్ షోలో సీఎం జగన్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరేసినట్టు విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో నేపథ్యంలో ఈడుపల్లిపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 4వ రోజు అనంతపురం జిల్లాకు చేరుకుంది. మొదట గుర్తు నుంచి మొదలైన ఈ రోడ్ షోలో సీఎం జగన్ కు అనూహ్య పరిణామం ఎదురైందని చెప్పవచ్చు. జగన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం మధ్యలో నుంచి గుర్తు తెలియని ఆకతాయిలు జగన్ పై చెప్పు విసిరారు. అయితే జగన్ కు తగలలేదు, కానీ చెప్పు విసిరడంపై విపక్షాలు జగన్ పై రాయలసీమ వాసులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే జగన్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సోషల్ మీడియాలో అయితే విపక్షాలు వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గుత్తిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో కొంతమంది గ్రామస్తులు జగన్ కు తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేశారని, ఈ పరిస్థితిలో తమ సమస్య తీరలేదని కోపంతో కొంతమంది జగన్ పై చెప్పు విసిరాలని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్ పై చెప్పు విసిరడాన్ని పోలీసులు భద్రతా లోపం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని ఆ పార్టీ వర్గాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం, చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించకపోవడం, ఇలాంటి ఆకతాయిలపై ఇంతవరకు చర్యలు తీసుకోవడంతో ఆయన అవమానాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సార్లు పర్యటనలు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకపోవడం, రాయలసీమలో మాత్రమే నిన్నటి రోజున ఈ సంఘటన జరగడంతో ఆ పార్టీ వర్గాలు అయితే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ జీవన్.